మధ్యాహ్నం 3:20 కూడా జరిగినట్లు కూడా మనకు కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ చూస్తాం. చిల్లకల్లు దగ్గరే ప్రవీణ్ కింద పడిపోయారు. లారీని తప్పించబోయి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు ప్రవీణ్. ఇక లారీ చక్రాల కింద పడబోయి త్రుట్టిలో తప్పించుకున్నారు. ఇక వెనక నుంచి ఆర్టీసీ బస్సు కూడా ఒకటి వస్తుంది. ప్రజెంట్ మనం అది కూడా విజువల్ రూపంలో చూస్తున్నాం. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యతతో వెంటనే టర్న్ తీసుకున్నారు, రైట్ సైడ్ టర్న్ తీసుకున్నారు. అయితే ఒకవేళ కనుక ఆయన టర్న్ తీసుకోకపోతే అక్కడే పాస్టర్ ప్రవీణ్ ప్రాణాలు కూడా పోయేవి. అయితే మరి ఈ సందర్భంలో మనం ప్రజెంట్ విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఒక్కొక్కటిగా సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఎన్ని స్టాపుల దగ్గర ఆగారు, ఎక్కడ ఏం జరిగింది, ఎటువంటి ప్రమాదాలు జరిగాయన్న కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీసులందరూ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నేతలన్నీ కూడా భారీ అనుమానాలన్నీ కూడా వ్యక్తం చేశాయి. ఖచ్చితంగా హత్య అంటూ కూడా డిమాండ్ చేశాయి. ఇక వీటన్నిటికీ కూడా ఒకవేళ నిజంగా హత్య జరిగితే ఏం జరిగిందంటూ కూడా ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని 11:30 మార్చి 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అప్పటి నుంచి రాత్రి 11:42 ఆయన మృతి చెందారు. ఈ లోపు ఏం జరిగిందనే ప్రతిదీ కూడా సీసీటీవీ ఫుటేజ్ రూపంలో ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఇక కీసరా టోల్ ప్లాజా దాటిన తర్వాత 50 మీటర్ల దూరంలో కూడా ప్రజెంట్ పాస్టర్ ప్రవీణ్ పడిపోయారు. ఆ విజువల్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే దీని తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో చిలకల్లు దగ్గర కూడా పాస్టర్ ప్రవీణ్ పడిపోయారు. ఒక లారీని తప్పించబోయి ఆయన పడిపోయారు. ఇక తర్వాత విజయవాడ దగ్గర కూడా ఒక టీ స్టాల్ దగ్గర పడిపోయారు. అక్కడ కూడా ఎస్ఐ ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, అలానే టీ స్టాల్ వ్యక్తి కూడా వచ్చి ఆయనకి ఒక గంటన్నర కూర్చోమని చెప్పి వెళ్లారు. దాని తర్వాత రాజమండ్రి రామవరప్పాడు దగ్గర కూడా పడిపోయారు. ఇక ఈ మధ్యలో ఇంకెక్కడైనా పడిపోయారా, లేదంటే ఎవరైనా ఆయన వెంబడించారా అనే కోణాల్లో కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేయడంతో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నేతలన్నీ కూడా దీనికి తగ్గట్టు కూడా సమగ్ర విచారణ జరుపుతున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్లు ఒక్కొక్కటిగా కూడా బయటకు తీస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ఇన్నిసార్లు పడిపోవడానికి గల కారణాలేంటి? వడదెబ్బ వల్ల పడిపోయారా, లేదంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముందు రోజు ఏదైనా నీరసంగా ఉందా, ప్రయాణించే రోజు ఏదైనా నీరసం వల్లనే పడిపోయారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు పోస్ట్ మార్టం అలానే ఫోరెన్సిక్ రిపోర్ట్ ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం అక్కడ ఏం జరిగిందో. అయితే 3:19 మధ్యాహ్నం ప్రవీణ్ కు యాక్సిడెంట్ అయింది. మరొకసారి చిలకల్లు దగ్గరే కింద పడిపోయారు. లారీని తప్పించిపోయి డివైడర్ ని ఢీకొట్టారు. ఇక దాని తర్వాత బస్ డ్రైవర్ చాకచక్యతతోనే వెంటనే ఇటు సైడ్ వచ్చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన లేపడానికి, బండిని లేపడానికి కూడా చుట్టూ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపి వాళ్ళందరూ కూడా వచ్చి పాస్టర్ ప్రవీణ్ ని లేపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మార్చి 24న 11:30 పాస్టర్ ప్రవీణ్ బయలుదేరిన దగ్గర నుంచి కూడా ప్రతి దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా సేకరిస్తున్నారు. మనం ఏదైతే ప్రెసెంట్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నామో ఈ విజువల్ కీసరా టోల్ ప్లాజా దాటిన తర్వాత 50 మీటర్లు దాటిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పడిపోయారు. అయితే అక్కడ కూడా NHA సిబ్బంది వచ్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ అప్పగించారు. అప్పుడు కూడా కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పగా కూడా పాస్టర్ ప్రవీణ్ దానికి నిరాకరించారు. వెళ్తాను, పర్వాలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మనం ప్రెసెంట్ ఏదైతే విజువల్ చూస్తున్నామో కొత్తది, ఇక అది చిలకల్లు దగ్గర 3:19 ప్రవీణ్ పడిపోయారు. ఒక లారీని తప్పించబోయి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు. దీంతో బస్ డ్రైవర్ కూడా చాకచక్యతతో వెంటనే టర్న్ తీసుకోవడంతో ప్రవీణ్ కి అక్కడ ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఇక చిలకల్లు తర్వాత విజయవాడ దగ్గర కూడా మరొకసారి ఆయన పడిపోయారు. అప్పుడు కూడా ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అలానే టీ స్టాల్ వ్యక్తి కూడా గమనించి ఆయన బయటకు తీసుకొచ్చి టీ స్టాల్ దగ్గర కాసేపు కూర్చోబెట్టారు. పార్క్ దగ్గర కూడా పాస్టర్ ప్రవీణ్ అప్పుడు విజయవాడ దగ్గర 1-2 గంటలు కూర్చున్నారు. ఇక దాని తర్వాత రాజమండ్రి రామవరప్పాడు దగ్గర కూడా మరొకసారి ఆయన పడిపోయారు. ఇక ఇన్ని వరుస ప్రమాదాలకు గల కారణాలు ఏంటి, ఎందుకు అన్నిసార్లు పడిపోతున్నారు, నిజంగా నీరసంగా ఉన్నారా పాస్టర్ ప్రవీణ్, లేకపోతే వడదెబ్బమ్మో? ఎందుకంటే పొద్దున 11:30 ఆయన బయలుదేరారు కాబట్టి ఒకవేళ వడదెబ్బ కారణంగానే ఆయన ఇన్నిసార్లు పడిపోతున్నారా, స్పృహ తప్పి అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సోదరీమణులందరూ కూడా రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేశారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. వారు ఖచ్చితంగా దీనికి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక ఈ కారణంగానే పోలీసులు ఇప్పటికే
ఈ కేసును సీరియస్ గా కూడా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు వంగలపూడి అనిత, హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సమగ్ర విచారణ జరపాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆయన బయలుదేరి 11:30 హైదరాబాద్ నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఇటు 11 రాత్రి 42 పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. ఈ మధ్యలో ఏం జరిగింది, నిజంగానే ఎవరైనా వెంబడించారా క్రైస్తవ నేతలు చెప్పినట్టు అంటూ కూడా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే పోలీసులు బయటకు వచ్చి అన్ని కూడా నిజాలు బయట పెట్టే అవకాశం ఉంది. అయితే దీని తర్వాత ఒక్కొక్కటిగా కూడా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి, సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వస్తున్నాయి. అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఎక్స్క్లూజివ్ గా కూడా 3:19 ప్రవీణ్ కు యాక్సిడెంట్ అయింది. చిలకల్లు దగ్గర కింద పడిపోయారు ఆయన. లారీని తప్పించబోయి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు. అయితే ఇన్నిసార్లు పడిపోవడానికి గల కారణాలేంటి? నీరసంగా ఉన్నారా, లేదంటే ఎండ తీవ్రత వల్ల, వడదెబ్బకు తీవ్రత వల్లనే ఆయన స్పృహ తప్పి పడిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన పడిపోయిన తర్వాత కూడా చుట్టూ రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్, వాహనదారులు కూడా ఆపి ఆయన్ని అలానే బండిని కూడా లేపే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా చిలకల్లు దగ్గర చోటు చేసుకుంది. 3:20 ఇది చోటు చేసుకుంది. అయితే ఒక్కొక్కటిగా కూడా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఆయన పడిపోయిన తర్వాత బస్సు డ్రైవర్ కూడా, బస్సు కూడా వస్తుంది ఆయన వెనకాతలే. అయితే ఆ బస్సు డ్రైవర్ చాకచక్యంతో టర్న్ తీసుకున్నారు. ఒకవేళ కనుక టర్న్ తీసుకోకపోతే నిజంగానే ఒక పెద్ద ప్రమాదమే అక్కడ జరుగుండేది. అయితే బస్ డ్రైవర్ చాకచక్యతతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ పడిపోయిన పాస్టర్ ప్రవీణ్ ని లేపేందుకు, బండిని కూడా తీసేందుకు కూడా చుట్టూ వెళ్తున్న వాహనాలన్నీ కూడా ఆపి వాహనదారులు వచ్చి ఆయన లేపే ప్రయత్నం కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని, అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఫోరెన్సిక్ రిపోర్ట్ ని అన్నింటినీ కూడా సమగ్ర విచారణ చేసి దానికి తగిన అన్ని నిజాలు కూడా బయట పెడతామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పుకురావడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలన్నీ కూడా. నిజంగానే ఆధారాలు కనుక ఉంటే ఖచ్చితంగా మాకు ఇవ్వాలంటూ కూడా పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. అంతేకాని అసత్య ప్రచారాలు చేయొద్దంటూ కూడా వారు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవేళ కనుక అసత్య ప్రచారాలు జరిగితే, అసత్య ప్రచారాలు కనుక చెప్పినట్లయితే కఠిన శిక్షలు తప్పవు, నోటీసులు కూడా జారీ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ ఎంపీ హర్ష కుమార్ కి కూడా నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో పలు అసత్య కథనాలు ప్రచురితమవుతున్నాయని, ఒకవేళ కనుక అసత్యాలను తేలితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ఎవరి దగ్గరైనా కనుక నిజమైన బలమైన ఆధారాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలంటూ కూడా పోలీసులు కోరడం జరిగింది. అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాం, ఒక్కొక్కటిగా కూడా విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఇటు కీసరాలో, ఇప్పుడు చిలకల్లులో కూడా 3:20 పాస్టర్ పడిపోయారు. ఇక విజయవాడ, రాజమండ్రి, రామవరపాడు దగ్గర అయితే ఇన్నిసార్లు పడిపోవడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే ఆయన నీరసంగానే ఉన్నారా? ఆయన ఆరోగ్యంగా బలంగా లేరా? లేదంటే ఎండ తీవ్రత వల్లనే, వడదెబ్బ తగలడం వలన స్పృహ తప్పి అన్నిసార్లు పడిపోయారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా కూడా 3:20 జరిగినట్లు కూడా మనం ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే రికార్డ్ అయిందో ఆ విజువల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పడిపోయారు పాస్టర్ ప్రవీణ్. పడిపోయిన వెంటనే కూడా చుట్టూ ఉన్న వాహనదారులు వచ్చారని లేపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ కూడా కీసరా టోల్ ప్లాజా దాటిన 50 మీటర్ల దూరంలో ఆయన పడిపోయిన విజువల్ ని కూడా చూస్తున్నాం. ఇక దీని తర్వాత చిలకల్లులో కూడా పడిపోయారు. అయితే కీసరాలో పడిపోయినప్పుడు కూడా టోల్ ప్లాజా సిబ్బంది ఎవరైతే ఉంటారో, NHA సిబ్బంది, వారంతా వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళతో కూడా బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. వాళ్ళు చెప్పింది కూడా మనం నిన్న కూడా చూసాం. అయితే వాళ్ళు గంట ముందే ఆయనకి రైట్ హ్యాండ్ దగ్గర ఒక గీత పడింది, అది గంట ముందు తగిలిన దెబ్బలా కనిపిస్తుందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత చిలకల్లు దగ్గర కూడా పడిపోయారు. అయితే మరి ఇక్కడ ఏం జరిగింది? ఈయన పడిపోయిన తర్వాత అక్కడ ఎవరైనా వచ్చి అక్కడ ఆయనకి ఎవరైనా వచ్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీని తర్వాత విజయవాడ, రాజమండ్రి, రామవరపాడు దగ్గర కూడా మరొకసారి పాస్టర్ ప్రవీణ్ పడిపోయారు. ఇక అక్కడ కూడా టీ స్టాల్ సిబ్బంది, అలానే ఇటు ట్రాఫిక్ SI కూడా వచ్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. అలానే టీ కూడా ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇక ఈ విధంగా మరి హైదరాబాద్ నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఇలా ఎన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయారు? నిజంగానే ఆయన నీరసంగా ఉన్నారా? ఆరోగ్యం బాలేదా? ఆయనకి ఆరోగ్యం నిలకడగా లేనందువలనే ఆయన ఇన్నిసార్లు పడిపోవడం జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు తీవ్ర అనుమానాలు, పోలీసులు ఏదైతే క్రైస్తవ సంఘాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి దానికి తగ్గట్టు సమగ్ర విచారణ కూడా జరుపుతామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మన ప్రజెంట్ విజువల్ రూపంలో
కోణంలో కూడా చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ 3:20 చిలకల్లు దగ్గర లారీని తప్పించబోయి ఒక డివైడర్ ను ఢీకొట్టారు. అయితే ఆ బస్సు వెనకాతల పాస్టర్ ప్రవీణ్ వెనకాతల ఒక బస్సు కూడా వస్తుంది, ఆర్టీసీ బస్సు. ఇక ఆ బస్సు డ్రైవర్ చాకచక్యతతో ఆయన వెంటనే టర్న్ తీసుకుని అటుగా వెళ్లారు. ఒకవేళ కనుక నిజంగానే ఆయన పడిపోయిన వెంటనే బస్సు వచ్చేసి ఉంటే ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. బస్ డ్రైవర్ చాకచక్యంతోనే ఒక పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవాలి. అయితే పడిపోయారు పాస్టర్ ప్రవీణ్. మనం ప్రస్తుతం విజువల్ ప్రెజెంటేషన్ లో కూడా చూస్తున్నాం. అయితే ఆయన లేపే ప్రయత్నంగా చుట్టూ ఉన్న వాహనదారులందరూ కూడా వచ్చి ఆయన లేపే ప్రయత్నం చేశారు, బండిని కూడా లేపే ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ జరిగిందా, అక్కడ పాస్టర్ ప్రవీణ్ తో ఎవరైనా మాట్లాడారా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది.